దోస్తీస్, వెల్కమ్ టు ఫుడ్ దోస్తీ. ఈరోజు నేను మీకు చేసి చూపించాలనుకుంటున్న డిష్ దమ్కా చికెన్ అండి. ఇది చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసుకుందాం. హైదరాబాదీ దమ్కా చికెన్కి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, ఇంకా 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాంతోపాటు జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, ఒక్క పచ్చిమిర్చి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక పెద్ద కప్పు పెరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ నిమ్మకాయ. దాంతోపాటు ఈ టేబుల్ స్పూన్తో అన్నీ నేను కొలిసి చెప్తున్నానండి. ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కసూరి మేతి, ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా, కూర కారం, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఇంకా ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ½ టేబుల్ స్పూన్ షాజీరా, ½ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు మనకి తగినంత. ముందుగా ఇది దమ్ చేసుకోవడానికి మనకి అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నె కావాలండి. మనకి కూరకి సరిపడట్టు మనం తీసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, ముందు ప్రిపరేషనే ఉంటుంది. దాంతో ఇవన్నీ కలిపి వేసేసుకోవడమే. నేను దాంతోపాటు పచ్చిమిర్చి, వేసాను. ఇంకా మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. దీంతోపాటు 2 ఇంచుల చెక్క, ఇంకా ఒక 5-6 లవంగాలు, 4 యాలక్కాయలు, అవి కూడా వేసేసాను. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక ఫుల్ కప్ పెద్ద కప్పు పెరుగు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కొంచెం నలుపుకుంటూ వేసుకోండి, 1 కప్ అది కూడా. ఇంకా ఈ మసాలా దినుసులన్నీ, పొడి మసాలాలన్నీ వేసేసుకొని, ఇంకా తీసి పెట్టుకున్న నిమ్మరసం, కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నానండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేశాక మనం జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఎండు కొబ్బరి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుందండి. సో మొత్తాన్ని ఇలా మ్యారినేట్ చేసుకొని బాగా 3 నుంచి 4 గంటల పాటు దీన్ని మ్యారినేట్ చేయాలి. మీకు అంత టైం లేదనుకుంటే 1 గంట అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా 1 గంట అయితే మ్యారినేట్ చేయాలి. దీన్ని ఇలా బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నేను 2 అవర్స్ నానబెట్టానండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి అల్యూమినియం ఫాయిల్తో నేను కవర్ చేసేస్తున్నా, మన దమ్ మొత్తం బయటకు వెళ్ళకుండా ఉండడానికి. లేదు, ఇలా మనం కొంచెం తడిలా రాస్తే ఇది అంటుకుంటుంది. మన దమ్ అనేది బయటకు వెళ్ళకుండా కవర్ చేయవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐరన్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఐరన్ ప్యాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నె ఏదైతే ఉందో దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ అయితే దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ½ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఒకసారి
చూస్తాను నేను. చూసారా కింద ఏమాత్రం అంటుకోకుండా ఎంత బాగా కుక్ అయిందో. మీకు పీస్ కూడా చెక్ చేసి చూపిస్తాను నేను. చూసారు కదండి డిష్ ఎలా చేసుకోవాలో, ఎంత సింపులో. దీన్ని కనుక ముందు మీరు ప్రాసెస్ చేసి పెట్టుకుంటే ఇది చాలా ఈజీ. దీన్ని మనం కదిలిచ్చే పని లేదు, ఏమీ లేదు. ఒకసారి మీరు చేసి ఎలా ఉందో చెప్పండి. దీన్ని మనం చపాతీలో కానీ, జీరా రైస్లో కానీ, ఇంకా పులావ్లో కానీ, బిర్యానీలో కానీ ఎలా అయినా తినొచ్చు. వైట్ రైస్లోకి అంత బాగోదు, మిగతా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఫుడ్ దోస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.